వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ హత్య కేసుని విచారణ చేస్తున్నటువంటి సిబిఐ డైరెక్టర్ రామ్ సింగ్ గారి మీద అప్పట్లో కేసు నమోదు చేసినటువంటి ఏఎస్పి అయినటువంటి రాజేశ్వర్ రెడ్డి, అలాగే ఏఎస్ఐ రామకృష్ణారెడ్డి, వీరి మీద ఇప్పుడు పోలీసులు కేసు నమోదు చేసి వారిని విచారిస్తూ ఉన్నటువంటి క్రమంలో వారు అప్రూవర్గా మారితే ఎవరికి నష్టం అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే మేడం. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ హత్య కేసును విచారిస్తున్నటువంటి సిబిఐ డైరెక్టర్ అయినటువంటి రామ్ సింగ్ గారి మీద కేసు నమోదు చేసినటువంటి ఏఎస్పి రాజేశ్వర్ రెడ్డి, అలాగే ఏఎస్ఐ రామకృష్ణారెడ్డి, వీరి మీద ఇప్పుడు పోలీసులు కేసు నమోదు చేసి వారిని విచారిస్తూ ఉన్నారు. అసలు ఈ కేసులో ఏం జరగబోతుంది? వారు అప్రూవర్గా మారేటువంటి అవకాశం ఉందా? అప్రూవర్గా మారితే ఎవరికి నష్టం అంటే ఏం చెప్తారు మేడం? ఇప్పుడు వివేకానంద రెడ్డి హత్య కేసులో మీకు తెలుసు 2019 నుంచి 2025 మనం ఆల్మోస్ట్ నవంబర్కి వచ్చామండి. సో 2019 డిసెంబర్ 15 ఎవరైతే ఉన్నారో రామ్ సింగ్ అని సిబిఐ అధికారి ఆ రోజు ఆయన మీద కేసు పెట్టారు. ఎవరు? అప్పటి ఏఎస్పి రాజేశ్వర్ రెడ్డి, అప్పటి ఏఎస్ఐ రామకృష్ణారెడ్డి. అంటే సిబిఐ అధికారి మీదే కేసు పెట్టిన ఘనులు అనమాట వాళ్ళు. అంటే సునీత తరఫున వాళ్ళు కేసు విచారణ చేస్తున్నారు. వివేకానంద రెడ్డి హత్య ఎలా జరిగిందో మనకు తెలుసు. ఆ రోజు పరిణామాలన్నీ అందరూ చూశారు. ఆ తర్వాత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి కూడా బాబాయ్ హత్య కేసుని ఛేదించలేకపోయారు ఆయన. తర్వాత అవినాష్ రెడ్డి విషయంలో ఏం జరిగిందో మనం చూసామండి. సిబిఐ అరెస్ట్ చేయకుండా ఎలా డ్రామాలు ఆడాడు, తల్లిని అడ్డు పెట్టుకుని. ఆ రోజు అది కూడా మీరు చూశారు, అందరూ చూశారు అది. అయితే ఈ కేసులో ఇంతవరకు అంటే ఇప్పుడు కొద్దిగా అడుగులు పడుతున్నాయి. అందులో భాగంగా ఈ రాజేశ్వర్ రెడ్డిని, రామకృష్ణారెడ్డిని వాళ్ళు విచారణ మొదలుపెట్టారు. ఇంటికి వెళ్ళి వాంగ్మూలం తీసుకోవటం జరిగింది. లింగాలకు చెందిన పళ్ళయ్యప్ప అనే అతను దీని మీద కేసు నమోదు చేశారు ఆయన. తర్వాత సునీత పిఏ కూడా దీని మీద ఇది కేసు పెట్టడం జరిగింది. మొత్తం మీద ఒక కదలిక అయితే వచ్చింది. అసలు ఎక్కడైనా కూడా సిబిఐ అధికారి మీద రివర్స్లో కేసు పెట్టడం అనేది మనకి తెలిసి చరిత్రలో ఇదే మొదటిసారేమో, మనకు తెలియదు. అంటే జగన్మోహన్ రెడ్డి ఏమైనా చేయగలరు. అందుకు ఉదాహరణ ఇవాళ సిబిఐ ముందు హాజరు కమ్మంటే ఆయన మెమో దాఖలు చేశారు కదా, నేను రాలేను, నేను వస్తే ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుంది, ప్రభుత్వం రక్షణ కల్పించలేదు, ఆ తర్వాత ప్రజలు ఇబ్బంది పడతారు అంటే తన అవసరానికి ఆయన ఎలాగైనా మాట్లాడగలడు. అదే తను ఎవరినైనా పరామర్శించడానికి వెళ్తే ఒక గంజాయి బ్యాచ్ని కావచ్చు, మరొకరిని కావచ్చు, ప్రజల్ని తొక్కుకుంటూ వెళ్ళిపోతాడు ఆయన. తన సొంత కార్యకర్తలే కారు కింద పడి చనిపోయే స్థితిలో ఉంటే పక్కకు తోసేసి వెళ్ళిపోతాడు. మనం ఇవన్నీ కూడా చూసామండి. అంటే జగన్మోహన్ రెడ్డికి తన పని తప్ప మిగతా ఎవరు ఎట్టుపోయినా సంబంధం ఉండదు అనేదానికి ఒక తార్కాణంగా మనం చెప్పుకుంటున్నాం. సో ఇవాళ వివేకానంద రెడ్డి హత్య కేసులో కూడా ఆ రోజు వివేకానంద రెడ్డి హత్య జరిగింది అనగానే ఆయన వెంటనే ఒక హెలికాప్టర్లో వెళ్ళలేదు, మనకు తెలుసు. ఎప్పుడో సాయంకాలం చేరుకున్నాడు, తెల్లారకట్ట ఫోన్ వెళ్తే. అంటే ఆయనకు ఫోన్ కూడా ఉండదు అనే విషయం ఆ రోజే తెలిసినట్టుంది అందరికీ, ప్రజలకు కూడా. ఎందుకంటే భారతీరెడ్డి గారికి చేస్తే భారతీరెడ్డి గారు కింద మీటింగ్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి విషయం చెప్పటం, ఆయన ఫోన్లో మాట్లాడినట్టున్నారు. మొత్తానికి ఆ రకంగా ఒక సమాచారం వెళ్ళాక ఆయన చాలా కూల్గా, చాలా నిదానంగా సాయంకాలానికి అక్కడికి వెళ్ళడం. ఆ తర్వాత పరిణామాలు అందరికీ తెలుసు. అసలు ఇందులో సునీత భర్తే హత్య చేయించారు అన్నట్టుగా ఒక కేసు మలుపులు తిరిగి అందులోంచి మళ్ళీ వాళ్ళు కాదు అని బయటపడ్డట్టుగా అయ్యి, అంటే ఒక కేసు ఎన్ని రకాలుగా మలుపులు తిరగచ్చు. ఆ తర్వాత ఇదేది కాదు, అసలు అతను ఎవరు, వివేకానంద రెడ్డి ఒక ముస్లిం అమ్మాయిని చేసుకోవటం, ఆమెతో ఒక బిడ్డను కనడం, ఇవి కూడా కారణాలంటూ, తర్వాత ఆస్తి తగాదాలంటూ, ఇలా రకరకాలుగా ఈ కేసు మలుపులు తిరుగుతూ వచ్చిందండి, మనకు తెలుసు. అనూహ్యంగా ఒక సిబిఐ అధికారి రామ్ సింగ్ మీద ఈ రాజేశ్వర్ రెడ్డి కావచ్చు, రామకృష్ణారెడ్డి కావచ్చు, ఏఎస్పి అండ్ ఏఎస్ఐ ఇద్దరు కూడా కేసులు పెట్టడం, దాన్ని ఇవాళ అతను రిటైర్ అయిపోయాడు కూడా, రాజేశ్వర్ రెడ్డి అనే అతను. అయినా కూడా అతని ఇంటికి వెళ్ళి వాంగ్మూలం తీసుకోవటం జరిగింది. ఈ కేసుని మళ్ళీ తిరగదోడుతున్నారు వాళ్ళు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఈ ఇద్దరి అధికారుల మెడకు చుట్టుకోబోతుంది. ఇద్దరి అధికారులను విచారణ పేరుతో విచారిస్తూ ఉన్నారు. అసలు వాస్తవాలు కనుక బయటకు వస్తే ఆ కేసు వీళ్ళ మెడకు చుట్టుకునేటువంటి అవకాశం కూడా స్పష్టంగా కనపడుతుంది. ఏం జరగబోతుంది అంటారు దీంట్లో?
ఇప్పుడు వాళ్ళు అప్రూవర్స్గా మారారు అనుకుందాం. మారినప్పుడు వాళ్ళు నిజాలు చెప్పారనుకోండి, కాదు పలానా వాళ్ళు చేయమన్నారు, అవినాష్ రెడ్డి చేయమన్నారా, లేదు భారతిరెడ్డి చేయమన్నారా, జగన్మోహన్ రెడ్డి చేయమన్నారా, వాళ్ళ వివరాలు ఇచ్చి వాళ్ళ దగ్గర ఎవిడెన్స్లు ఏమైనా ఉంటే కనుక అయితే వాళ్ళు అప్పచెప్తే అప్పుడు కేసు వాళ్ళ మెడకి చుట్టుకోదు, ఏదో కొద్దిపాటి శిక్షతోటి వాళ్ళు బయటపడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కేసు పెట్టడం వరకే చేశారు తప్ప దాని మీద అంటే తర్వాత ఏమీ పెద్దగా జరగలేదు కాబట్టి ఎవరు జైలుకి వెళ్ళడం, శిక్ష అనుభవించడం జరగలేదు కదా. సిబిఐ అధికారి మీద కేసు నమోదు చేశారు అంతవరకే, అది తప్పే, అందులో సందేహం లేదు. కాకపోతే ఆ తప్పుకి శిక్ష చాలా కొద్దిగా ఉండొచ్చు ఒక రకంగా. రెండోది వాళ్ళు ఎవరు చేయించారు, ఎవరు వల్ల వాళ్ళు ఎవరి ప్రోద్బలంతో వాళ్ళు చేయాల్సి వచ్చింది అనేది బయట పెడితే కనుక అయితే మీరు అన్నట్టుగా ఈ కేసు వేరే రకంగా మలుపులు తిరిగే అవకాశం ఉంది. అప్పుడు మొత్తం విషయం అంతా బయటకు వస్తుందా. రెడ్డి నిజంగా విచారణలో భాగంగా అప్పుడు అసలు ఏం జరిగిందనే విషయాలను కనుక వెలుగులోకి తీసుకొస్తే, వాళ్ళు అప్రూవర్గా కనుక మారితే ఎవరికి ప్రమాదం అంటారు? ఇంకెవరు, అవినాష్ రెడ్డి లేదంటే జగన్మోహన్ రెడ్డి, వీళ్ళకే కదండి. కానీ వీళ్ళంత ధైర్యంగా చెప్పగలరా? ఎందుకంటే వీళ్ళ మెడ మీద కత్తులు ఉండకుండా ఉంటాయా? అంటే ఎందుకంటే ఇవన్నీ కూడా ఊళ్ళల్లో కాబట్టి ఏం జరుగుతుందంటే వాళ్ళని బెదిరించే అవకాశం కూడా ఉంటుంది. అంటే ముందే అలర్ట్ అయిపోయి వాళ్ళని అలర్ట్ చేసి మీరు చెప్పొద్దు, మీరు చెప్తే మీ సంగతి తేలుస్తాము, లేకపోతే మీ కుటుంబాలని ఇది చేస్తామని అన్నారనుకోండి, అప్పుడు అది ఇబ్బంది అవుతుంది కదా. మరి వాళ్ళంత ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారా? వాళ్ళు నిర్ణయం తీసుకుంటే వాళ్ళ కుటుంబాలకి రక్షణ ఈ ప్రభుత్వం కల్పిస్తుందా? ఇవన్నీ కూడా తెలియాలి. మొత్తం మీద ఇవాళ రామ్ సింగ్ మీద పెట్టిన కేసు విషయంలో ఒక కదలిక అయితే వచ్చిందండి. ఇది మంచి పరిణామం. తొందరగా వివేకానంద రెడ్డి హత్య కేసు సాల్వ్ అయ్యి అసలు నిందితులు ఎవరో బయటకు వస్తే సునీత ఊపిరి పీల్చుకోవడానికి, తర్వాత వివేకానంద రెడ్డి భార్య గారు ఊపిరి పీల్చుకోవడానికి ఒక అవకాశం వస్తుంది. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు మీద సునీత గారు న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నారు. ఈ కేసు కొన్ని రోజుల క్రితం అసలు అటకెక్కింది అని భావించినటువంటి తరుణంలో సునీత గారు కోర్టులో పిటిషన్లు వేయడం, తదుపరి దర్యాప్తు చేయించండి అంటూ వాడు కోరడం, ఆ తర్వాత కోర్టు కూడా అధికారులను అడగడం, అధికారులు మేము తదుపరి విచారణకి తదుపరి దర్యాప్తుకి సిద్ధం అంటూ వాళ్ళు చెప్పడం, ఇప్పుడు ఈ అంశం అంటే ఈ కీలక మలుపు చోటు చేసుకోవడం ఏంటి? త్వరలో ఈ కేసును ఛేదించేటువంటి అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? మీరు అన్నట్టుగా ఒక సిరీస్ ఆఫ్ ఇదిగా వెళ్తుంది ఈ కేసు. మీరు చెప్పింది కరెక్ట్, 1 by 1 జరుగుతుంది. కాబట్టి సునీత కూడా నాకు ఈ ప్రభుత్వం మీద నమ్మకం ఉంది, కూటమి ప్రభుత్వం మీద అన్నారు. తర్వాత షర్మిల కూడా తనకి సునీతకి అప్పుడు సపోర్ట్ చేయడం జరిగింది. ఇటీవల కాలంలో షర్మిల ఎక్కడ మనకేమి కనిపించట్లేదు అనుకోండి, ఆవిడ ఏం మాట్లాడటం లేదు. మరి ఏం జరిగిందో మనకు తెలియదు. కానీ మొత్తానికి ఒంటరి పోరాటం చేస్తున్నారు సునీత. చేసినా కూడా ఖచ్చితంగా ఆవిడ ఈ కేసులో విజయం సాధిస్తారని ఆశిద్దాం అంతే. ఓకే, థ్యాంక్ యూ.